కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అసత్య ప్రచారం చేశారంటూ అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. రాజకీయ విద్వేషాలు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వీడియో పోస్ట్ చేశారంటూ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అంబటి రాంబాబుపై కేసు నమోదుకు సంబంధించి వివరాలేంటి? వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద గుంటూరులో మరో కేసు నమోదైంది. ఇటీవలే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద వీడియో ఒకటి అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఐడిలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వచ్చాయి. ఎందుకంటే కేంద్ర మంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తికి సాంకేతిక ద్వారా అతని చేతి సంఖ్యలు వేసి ఉన్న వీడియోని పోస్ట్ చేయడం పట్ల అటు పౌర సంఘాలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తప్పుపట్టారు. దానిపైన పలు చోట్ల అయితే ఫిర్యాదు ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం ఎదురు మేని బీజేపీ ఆఫీస్ లో కంప్లైంట్ చేయడంతో సిఐడి కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇదే ఈ వీడియోకి సంబంధించి గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కిల్లి మాణిక్యరావు గుంటూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అరణ్యపేట పోలీస్ స్టేషన్ లో ఈ అంబటి రాంబాబు మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక కేంద్ర మంత్రి మీద అసత్య ప్రచారం చేస్తూ, అదేవిధంగా మా రాజకీయ పరంగా విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా వీడియో పోస్ట్ చేస్తూ లేనిపోని సమాజంలో అసాంఘిక కార్యక్రమాలకు రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క వీడియోని పోస్ట్ చేశారని చెప్పి కూడా పిల్లి మాణిక్యరావు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కర్నూలుపేట పోలీసులు అయితే అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక అందులో అదేవిధంగా వీడియోలో కూడా ఇంకా చెప్పాలంటే జాతి పతాకానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని చెప్పేసి, సో ఈ కోణంలో ప్రజలు ఆలోచనని తప్పుదోవ పట్టించే విధంగా, అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వీడియోలు చేసి ఒక అలజడి సృష్టించేందుకు, అదేవిధంగా ఒక అసాంఘిక పరమైన శక్తులను ప్రోత్సహించే విధంగా ఇలాంటి వీడియో చేయడం సరికాదని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ పిల్లి మాణిక్యరావు కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇది రెండో కేసు అవుతుంది. ఇది ఏదైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదు, ఇలాంటి వీడియోల ద్వారా సమాజానికి చెడు సంకేతాలు ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా అటు తెలుగుదేశం నేతలు కావచ్చు, పౌర సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేయడం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. తదుపరి ఏ విధంగా అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు వీరాంజనేయులు.